హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం బాగా గమనించినట్లయితే మత మార్పులైతే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మతాల గురించి, ఈ మార్పుల గురించి అయితే నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఒకవేళ నేను మాట్లాడే దాంట్లోనే కొంచెం తప్పులున్నా గూడా క్షమించేసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి హిందువు గూడా చూడాలి. అలాగే క్రిస్టియన్ గురించి గానీ, అలాగే ముస్లిం గురించి గానీ, ఏ మతాల గురించి గూడా నేనేదో తక్కువ చేసి మాట్లాడడానికైతే నేను ఈ వీడియో చేయట్లేదు. ఏంటంటే ఆహ్, అసలు దాంట్లోకి ఎలా మారిపోతున్నారు? దేనికి మారిపోతున్నారే దాని గురించి నేను మాట్లాడడానికైతే వచ్చాను. ఏంటంటే ప్రతి హిందువు గూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిన వీడియో అనమాట ఇది. ప్రతి హిందువు గూడా సిగ్గుపడాల్సిన విషయం. ఏం ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి గూడా చాలామంది నేను ఒక్కరిని అడిగాను నేను. అడిగి కనుక్కొని తర్వాతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే ఫస్ట్‌గా ఒక హిందువుని అంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ మతం నుంచే వేరే మతాల్లోకెళ్లారు. ఎవ్వరు గూడా క్రిస్టియన్ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఒకప్పుడు హిందూ మతంలో నుంచే క్రిస్టియన్‌కి మారారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిందేంటంటే అందులోకెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు గానీ, ఏవైనా గూడా ఆ దేవుడిని బాగా ఆరాధిస్తున్నారు కాబట్టి మొత్తం టోటల్‌గా మారిపోతున్నారు. కానీ మారిపోతే అది తప్పు లేదు. ఈ మతం నుంచి ఆ మతంకెళ్లారు, బాగున్నారు. ఓకే. వాళ్ళకి మంచి జరిగితే సంతోషం. అందరికీ సంతోషం. కానీ వాళ్ళేంటంటే మత ప్రచారం చేయడం అదొక తప్పు. క్రిస్టియన్ వాళ్ళది తప్పేంటంటే ఒక మత ప్రచారం చేయడం తప్పు. అది తప్ప వేరే తప్పైతే లేదు. కానీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఏమైనా చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. కానీ ఒక హిందువుగా నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతి ఒక్కరు గూడా నేను అడిగిందేంటంటే ఒక హిందూ క్రిస్టియన్‌లో మారిపోయిన తర్వాత నువ్వు ఎలా మారావని నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, హిందూ దేవుడిలో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాలేదు. హిందూ దేవుడిలో ఉన్నప్పుడు నాకు అప్పులున్నాయి. హిందూ దేవుడిలో ఉన్నప్పుడు మా వాళ్ళెవరు నన్ను పట్టించుకోలేదు. హిందూ దేవుడిలో ఉన్నప్పుడు నాకి సపోర్ట్ లేదు. హిందూ దేవుడిలో ఉన్నప్పుడు నాకి ఏది గూడా జరగలేదు. అంటే వాళ్ళకెళ్ళిన దగ్గర అది పనవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా గూడా నాకు అంతగా ఏమీ పని చేయలేదు. చూడండి ప్రతి హిందూకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడికి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆలోచించాలి. కొన్ని రోజులు చూడండి. అంతే తప్ప గాని మతం మారిపోతే ఓకే. అందులోకెళ్ళిపోయిన తర్వాత బాగుంది, సరైంది. అందులోకెళ్ళిన తర్వాత కష్టాలు రాలేదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ప్రతి ఒక్కరు ఇది గమనించండి. అందులోకెళ్ళిన తర్వాత నా ఆరోగ్యం బావుంది. అందులోకెళ్ళిన తర్వాత నా వ్యాపారం బావుంది. కొంచెం టైం ఇస్తే అది కాలం గడిచే కొద్దీ టైమే నీకు లాభాలు తెచ్చిపెడతది, నష్టాలు తెచ్చిపెడతది, అన్నీ ఉంటాయి. అందులోకెళ్ళిన తర్వాత నీకు నష్టం లేదని గ్యారంటీ ఇవ్వగలవా? అందులోకెళ్ళిన తర్వాత నీ వ్యాపారం బావుందని గ్యారంటీ ఇవ్వగలవా? అందులోకెళ్ళిన తర్వాత నీ ఆరోగ్యం మొత్తం అన్ని అవయవాలు కరెక్ట్‌గా ఉన్నాయని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇలా ప్రతి దానికి నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? అంటే నువ్వు మతం మారిపోతున్నావు కదా! ఆ మతంలోకెళ్ళిన తర్వాత నీకు ఏం మంచి జరిగిందనేది నువ్వు గట్టిగా బల్లగుద్ది చెప్పగలవా? ప్రతి హిందువుని అడుగుతున్నాను. క్రిస్టియన్ నేను అడగట్లేదు. క్రిస్టియన్‌కి అసలు సంబంధమే లేదు. ఓకేనా? వాళ్ళు ఏమన్నా ప్రచారం చేసుకుంటారు. ఏమన్నా చేసుకొని. నువ్వు ఎందుకు మారిపోతున్నావు? అంటే ఒకరు చెప్తే నువ్వు మారిపోతావా? ఇది నేను అడిగేది. ఏంటంటే ప్రతి ఒక్కరికి అదే కారణం. వేరే కారణం లేదనమాట. వేరే కారణం ఏంటి? వేరే కారణం ఏం లేదింకా. వేరేది ఏం లేదు. నా ఆరోగ్యం బాలేదు. అందులోకెళ్ళిపోయాను బాగుంది. ఇది కారణం అనమాట. ప్రతి హిందువు దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ రోజనమాట. ఖచ్చితంగా ఎందుకంటే హిందూ మతం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. మీకు లాస్ట్‌గా చెప్పాల్సిందేంటంటే ఒక హిందూగా పుట్టి, ఒక హిందూగా పెరిగి వేరే మతాలకి వాళ్ళ దగ్గరికెళ్ళి మా మతంలోకి మారండి. మా మతంలో ఉండండి. మా మతంకి మారిన తర్వాత మీ అభివృద్ధి అంటే మీ వ్యాపారం గానీ, మీ ఆరోగ్యాలు గానీ బావుంటాయని చెప్పడం అయితే ప్రతి హిందువుకి కూడా రాదనమాట. కాబట్టి వాళ్ళు మత ప్రచారం చేస్తే చేసుకోనివ్వండి. మీరెందుకు మారిపోతున్నారు? మీరు మారడం మీ తప్పది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా నేను ఒక హిందువునే చెప్తున్నాను. ప్రతి హిందువు గూడా ఆలోచించాల్సిన టైము ఒక్కసారి మతం వచ్చినప్పుడు 10 మంది చెప్పినప్పుడు ఎవరు చెప్తున్నారు? ఎవరు ఇలా చేస్తున్నారు? అనే దాన్ని కొంచెం ఆలోచించి అసలు మన ఇవన్నీ ఒకసారి ఆలోచించి మతం మార్పిడైతే చేసుకోండి. అయితే నాకేదో హిందూ ధర్మం గురించి ఇదంతా పెద్దగా ఏం తెలీదు. కొంచెం కొంచెం తెలుసు. అంటే దీంట్లో ఒక 10% తెలుసేమో.
ఆ 10%లోనే నాకు ఇంత తెలుసంటే, ఇంకా నాకంటే పెద్దోళ్ళు గానీ, నాకంటే మేధావులు గానీ వాళ్ళందరూ చెప్పారంటే మీకు ఇంకా మంచి. ఏంటి 4 మైక్ పట్టుకొని 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పేస్తే దానికి పొంగిపోతున్నారు. మత మార్పిడి చేసేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆలకించాలి ఇది. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే. బాయ్.